ఆలంపూర్లో హస్తం పంచాయతీకి తెరలేచిందా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ క్రమశిక్షణ తప్పుతున్నారా? పార్టీ లైన్ దాటితే ఇతరులకో న్యాయం, ఆయనకో న్యాయమా? వివరణ కోరాల్సిన నేతే వివరణ ఎందుకు ఇచ్చుకుంటున్నారు? ఇంతకీ గీత దాటుతున్న ఆ నేత ఎవరు? ఆయనను వెంటాడుతున్న వివాదాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. వివాదాల్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో అలై బలై. మల్లు రవి తీరుపై హస్తం శ్రేణుల ఆగ్రహం. కాలం కలిసి వస్తే అంతా బానే ఉంటుంది, ఒకసారి తేడా కొట్టిందంటే మాత్రం ఇక సీన్ సితారే అవుతుంది. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారట కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లు రవికి పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్టు దక్కింది. అయితే ఆ పదవి వచ్చినప్పటి నుంచి మల్లు రవిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన హంగామాకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మల్లు రవిని చివాట్లు పెట్టారు. ఇటీవలే చేరిన తన సన్నిహితుడికి క్రమశిక్షణ కమిటీలో పదవి కట్టపెట్టడము వివాదాస్పదంగా మారింది. ఆ ఇష్యూ అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలై భలై చేసుకుంటూ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు మల్లు రవి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గద్వాల కలెక్టరేట్లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎంపీ మల్లు రవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మల్లు రవిని ఎమ్మెల్యే విజయుడు తన ఇంటికి ఆహ్వానించారు. అయితే వేడుకల తర్వాత అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తన వాహనంలో ఎక్కించుకుని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య యాదవ్ ఇంటికి తీసుకెళ్లారు మల్లు రవి. అక్కడ టీ కూడా తాగారు. ఈ క్రమంలోనే మల్లు రవితో పాటు తన నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే విజయుడిని సరితా తిరుపతయ్య యాదవ్ సన్మానించారు. దీనిపైనే వివాదం చెలరేగింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు సన్మానం చేయడంపై హస్తం పార్టీలో అగ్గిరాజుకుంది. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని ఎంపీ మల్లు రవి ప్రోత్సహించడం ఏంటని హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను దెబ్బతీసేందుకు ఈ విధంగా మల్లు రవి వ్యవహరిస్తున్నారని సంపత్ కుమార్ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టికెట్ కోసం మల్లు రవి, సంపత్ కుమార్ ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఇద్దరూ అత్యంత సన్నిహితులు. వారిద్దరూ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకానొక సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో మాల సామాజిక వర్గ నేతలు మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నాగర్ కర్నూల్ టికెట్ సంపత్ కుమార్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చివరకు మల్లు రవి టికెట్ దక్కించుకొని ఎంపీ అయ్యారు. ఇప్పుడు సంపత్ కుమార్ ను సైడ్ చేయాలనే ఎంపీ మల్లు రవి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మల్లు రవి తీరుపై సంపత్ కుమార్ అనుచరులు మండిపడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఏంటంటూ నిలదీస్తున్నారు. పార్టీ లైన్ దాటినందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపైనే చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సంపత్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వానికి కూడా అలంపూర్ హస్తం నేతల నుంచి ఫిర్యాదులు అందాయట. మరోవైపు ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు క్లియర్ చేస్తూ కమిషన్ దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆధారాలు బయటపెడతామని చెప్తున్నారు. ఎమ్మెల్యే విజయుడితో మల్లు రవి భేటీపై సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వపక్షంలోనే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. క్రమశిక్షణ కమిటీ చైర్మనే పార్టీ లైన్ దాటడమేంటనే చర్చ జరుగుతుంది. దీంతో మరింత నష్టం జరగకముందే ఎంపీ మల్లు రవి వివరణ ఇచ్చుకున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో రాజకీయపరమైన చర్చ జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై చర్చించామన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుంచి దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్లు నిత్యం వివాదాల్లో ఎంపీ మల్లు రవి మునిగి తేలుతున్నారు.
ఇంట బయట ఇటు సొంత నియోజకవర్గంలో అటు పార్టీలో కూడా చిక్కులు ఎదుర్కొంటున్నారు. మరి మల్లు రవి దూకుడు తగ్గించి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారా లేదా ఇదే తీరును కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.